తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని ప్రభువు వారితో పలికెను. లూకా శుభవార్త 9వ అధ్యాయము 48వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు నామములో తండ్రి దేవుని కృపయు శాంతి సమాధానము కరుణయు లభించునుగాక. ఒకనాడు క్రీస్తు ప్రభు పర్వతముపై దివ్య రూపధారణ గావించిన తర్వాత పర్వతంపై నుండి దిగివచ్చిన శిష్యులలో ఒక కోలాహలం మొదలైంది. మనలో అధికుడు ఎవడు అని. యేసు వారి ఆలోచనలను గ్రహించి, మనిషి ఆధిక్యతను పొందుకునేది అధికారం వలనో, శక్తి సామర్థ్యాల వలనో, శారీరక దృఢత్వం వలననో, విజ్ఞాన వివేకముల వలననో, సంపాదన వలనో కాదు, కేవలం చిన్నపిల్లల వలె నిష్కపటమైన మనసు కలిగి ఉండడం వలన మరియు తగ్గింపుతనం వలన అని రుజువు చేయుటకై ఒక చిన్నారి బిడ్డను హస్తాలలోనికి తీసుకొని ఈ మాటలను పలికి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, గొప్పతనం అనేది మనిషి యొక్క మంచితనం వలన, వినయ విధేయతల వలన, నీతి నిజాయితీ వలన, పవిత్రత వలన, దైవజ్ఞానం, దైవ భయం, దైవ ప్రేమ కలిగి ఉండటం వలన లభిస్తూ ఉంటుంది. ఇంకా ఎంత ఉన్ననో ఏమీ లేదు అన్న విధంగా ఒదిగి జీవించడం వలన లభిస్తూ ఉంది. జీవితంలో మంచి అలవాట్లు, మంచి లక్షణాలు, సచ్చీలత వలన ఈ గొప్పతనం అనేది సంతరిస్తూ ఉంటుంది. ఇంకా దేవునిపై ఉన్న భక్తి భావాల వలన కూడా దేవుడు వరముగా గొప్పతనాన్ని దయచేస్తాడు. అత్యల్పుడు కావడం అనగా ఇతరులకు ఆదరణగా సేవకుడుగా ఉండటం, ఏమీ ఆశించకుండా నిస్వార్థ బుద్ధితో కృషి చేయడం, పొరుగువాని ఎదుగుదలకై పాటుపడడం. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు గొప్పవాడు కావాలనేది దేవుని యొక్క అభిలాష. కావున ప్రతి ఒక్కరం క్రీస్తును పోలి క్రీస్తు ప్రభుని వలె రిక్తుని చేసుకొని నిస్వార్థ బుద్ధితో, బుద్ధి కుశలతతో వర్తించుదాం. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మీ ప్రియ కుమారుని ద్వారా తగ్గింపుతనాన్ని, వినయ విధేయతలను మాకు నేర్పించారు. మేమును క్రీస్తును పోలి క్రీస్తు వలె మమ్ము మేము తగ్గించుకొని జీవించే విధముగా మాకు మీ పవిత్రాత్మ వరాలను దయచేసి మమ్ము తగిన విధముగా మలచమని మీ ప్రియ కుమారుడు నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.